రైట్ ఏపీలో 3.2 లక్షల నకిలీ పెన్షన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోగస్ పెన్షన్దారులకు నిలిపివేయాలంటూ నిన్న ఉదయం సర్క్యులర్ జారీ అయింది. సీఎం చంద్రబాబుకు సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే అధికారులు సర్క్యులర్ జారీ చేసినట్టు సమాచారం. మంత్రి వివరణ ఇవ్వడంతో సర్క్యులర్ ను నిలిపివేస్తున్నట్లు సాయంత్రం ఆదేశాలు జారీ అయ్యాయి. తాజా లెక్కల ప్రకారం సర్వే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా నోటీసులు ఇచ్చి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బోగస్ పెన్షన్లు 5 లక్షలపైనే ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, అనర్హులైనటువంటి వాళ్ళు కూడా పెన్షన్ పొందేటువంటి వాటికి సంబంధించి అవి తొలగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, ఎటువంటి నివేదికలు రాబోతున్నాయి అన్నటువంటి వివరాలు అందించేందుకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, జోత్స్న, రాష్ట్రంలో డూప్లికేట్ పెన్షన్లు ఏదైతే అనర్హులకు పెన్షన్లు ఇప్పటివరకు మంజూరు చేశారో గత ప్రభుత్వం అటువంటి పెన్షన్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేసేందుకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే అందుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అసలు పెన్షన్లు పొందేవాడు ఇప్పటివరకు ఎంతమంది, వాళ్ళలో అనర్హులు ఎంతమంది అనే సర్వేని కూడా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 3.20 లక్షల నకిలీ పెన్షన్లు అందుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అర్హులు కారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా స్థితిమంతులు, అదేవిధంగా ఇంట్లో వెసులుబాటు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పక్కదారిలో నకిలీ ధృవపత్రాలను సృష్టించి వీటి ద్వారా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ నకిలీ ధృవపత్రాలను సృష్టించి వీళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తున్నారు. వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నివేదికను కూడా నిన్న సాయంత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 3.20 లక్షల మంది నకిలీ పెన్షన్లు పొందుతున్నారు. వీళ్ళందరి దగ్గర కూడా ఇప్పటివరకు నకిలీ పెన్షన్ పొందిన వాళ్ళందరి దగ్గర కూడా రికవరీ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. జోత్స్న, రైట్ రాజేష్, అది ఏపీలో 3.2 లక్షల నకిలీ పెన్షన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోగస్ పెన్షన్దారులను నిలిపివేయాలంటూ నిన్న ఉదయం సర్క్యులర్ జారీ అయిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబుకు సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే అధికారులు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి వివరణ ఇవ్వడంతో సర్క్యులర్ ను నిలిపివేస్తున్నట్లు సాయంత్రం ఆదేశాలు వచ్చాయి. ఇక తాజా లెక్కల ప్రకారం సర్వే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఈ నివేదిక ఆధారంగా నోటీసులు ఇచ్చి నిలిపివేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ బోగస్ పెన్షన్లు 5 లక్షల పైనే ఉన్నట్లు తెలుస్తోంది.